సండే యా మండే రోజు కావో అండే రోజు తినాలంటే ఒకే స్టైల్లో ఎగ్స్ని ఎంతైనా కాస్త విరక్తే కదండి. అందుకోసమనే ఆరోగ్యానికి ఎంతో అవసరమైనటువంటి ఈ కోడిగుడ్లతో పచ్చడి, కొంచెం వెరైటీ కోసమని కోడిగుడ్లతో పచ్చడి అయితే ఈరోజు చేసి చూపిస్తానండి వీడియోలో. ఇలా 4 కోడిగుడ్లను అయితే ఉడికించుకున్నాను. అలా ఉడికించుకున్నటువంటి కోడిగుడ్లను ఇలా చాప్ చేశానండి. లేదంటే మీరు చిన్న చిన్న ముక్కలుగా కూడా చాక్తో కట్ చేసుకోవచ్చు. ఇలాగైతే కాస్త తెలియకుండా ఉంటుంది. ఇలా మనము చాప్ చేస్తుంటే మీకు డౌట్ అయితే రావచ్చండి, ఎందుకంటే వాసన వస్తుంది కదా, నీసు వాసన అని. అసలు నీసు వాసన ఉండే ఛాన్సే లేదండి, అంత బాగుంటుంది. మీరు ట్రై చేశాక మీకే అనిపిస్తుందండి. ఇలా చాప్ చేసుకున్నది ఇలా ట్రాన్స్పరెంట్ ఉన్న గిన్నెలో అయితే మీకు చూపించడానికి కోసమని ఇలా తీసుకున్నానండి. అందులో మనకు ఈ ఇంగ్రీడియంట్స్ కావాల్సినంత కారం అండి, అంటే ఇందులో నిమ్మకాయలు కూడా యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని కూడా సరి చూసుకొని కొంచెం ఇలా మిర్చి మీకు ఎంత కావాలో అంత ఎండుమిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలండి. పులుపు ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలండి. ఇలా ఉప్పు, కారం, వేయించుకున్నటువంటి జీలకర్ర మెంతుల పౌడర్, అలాగే గరం మసాలా కొంచెం, అలాగే ధనియాల పౌడర్ అండి 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత అన్నింటినీ కలుపుకోవాలండి. చక్కగా ఈవెన్గా మొత్తం కలిసిపోవాలన్నమాట. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత నిమ్మకాయలను అయితే తీసుకోవాలండి. ఆ నిమ్మకాయలు మనకు తగినట్టుగా, పులుపు ఎవరికి ఎంత ఇష్టమో అంత పులుపునైతే వేసుకోవాలి. నేను పెద్ద కాయలండి 2 కాయలు వేసుకుంటున్నాను. చాలా జ్యూసీగా ఉంది, మనకి ఇష్టమైనట్టు వేసుకోవచ్చండి పులుపు. మాకైతే ఈ 2 సరిపోయాయి. పిండినటువంటి ఆ నిమ్మరసాన్ని మొత్తం ఆ ఇంగ్రీడియంట్స్కు పట్టేలాగా మొత్తం కలిపేసేయాలండి. అలా కలిపిన తర్వాత మనం తురుము పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ ఉంటుంది కదండి, మొత్తం ఆ ఎగ్ని అంతా కలిపేసేయాలి. కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగానే కలపాలండి, మరీ మెత్తగా ఉంటుంది కదా, మనకు సొన అనేది ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగానే కలపాలి. ఈజీగానే కలిసిపోతుందండి. ఆ పులుపు చక్కగా మనకు ఎగ్గుకు పట్టేసి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలండి, మూత పెట్టేసుకొని. ఆ తర్వాత పోపు అయితే వేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసమని కడాయిలో మనకు సరిపడినంత నూనె వేసుకోవాలండి. కొంచెం నేను ఆయిల్ తక్కువనే వాడతాను. సో ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి స్లైసెస్, పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చండి, కరివేపాకు ఇలా వేసేసుకోవాలండి. ఇంగువ కూడా పచ్చళ్ళకు చాలా టేస్టీ ఉంటుందండి. ఇంగువ మాత్రం కంపల్సరీ వేసుకోండి, కానీ ఆప్షనలే. కొంచెం పసుపు, యాక్చువల్లీ నేను వెల్లుల్లి రెబ్బలు ముందు వేయటం మర్చిపోయానండి, తర్వాత అయినా గుర్తొచ్చింది. వెల్లుల్లిపాయ అనేది మనకు చాలా మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది. అలాగే మనకు నీసు వాసనలోకి అయితే అల్లం వేసుకుంటాం కదా, ఇందులో అల్లం యూజ్ చేయట్లేదు కాబట్టి ఇలా వెల్లుల్లిపాయలు అయితే వేసేసి చక్కగా మనం కలుపుకోవాలండి ఫ్రై అయ్యేంత వరకు. ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్, అంటే వీటికి కూడా పట్టాలనే ఉద్దేశంతో కొంచెం సాల్ట్ కూడా వేసానండి. ఇలా వేసుకొని అంతా కలిపేసుకోవాలి. ఇలా వేగిపోయినటువంటి ఈ తాలింపు మిశ్రమాన్ని ఇందాక మనము కలిపి పెట్టుకున్నటువంటి ఎగ్ మిశ్రమంలో కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మనము స్మూత్గానే ఇలా కలిపేసుకోవాలండి. అంతా ఈ ఎగ్ మిక్చర్కి అంతా మనం ఆ తాలింపు అనేది పట్టాలన్నమాట. అలా మొత్తం కలిపేసుకోవాలి. అలా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 1 అవర్ అలా పక్కన పెట్టేసుకోవాలండి. అంతే, టేస్టీ అయినటువంటి కోడిగుడ్ల పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. పచ్చళ్ళు అంటే నిలువ ఉండేవి, కానీ ఇది ఎక్కడ నిలువ ఉంచుతామండి, తినేస్తాం ఈజీగా. ఇది మన ఊరే లోపల నేను అన్నం వేడివేడిగా వండానండి. ఇలా వండుకున్నది వేడివేడి అన్నము, పచ్చడి. నేను ఎప్పుడైనా కూరలు ముందేస్తానండి, కూరలే కానీ పచ్చళ్ళే ఏదైనా కానీ ప్లేట్లో అలా వేసుకోవటం. మనం మనుషులు తినేది ఇలాగే పెట్టుకోవాలంట అండి. ఇలా మనం ప్లేట్లో పచ్చడి వేసి వేడి వేడి అన్నం వడ్డించుకొని తింటే, కొంచెం పప్పు అయినా ఇంకేదైనా కూరతో పాటుగా తింటే బాగుంటుంది. నేను పప్పు టమాటా వండాను. ఆ పప్పు టమాటా ఈ ఎగ్ పికిల్తో కాంబినేషన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఎవరైనా మనకు గెస్ట్లు వచ్చినప్పుడు చాలా రకాలు చేయాలి అనుకునే టైంలో మనం ఇది కూడా ఒక వెరైటీ చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే అన్నీ కొనాల్సిన పెద్దగా అవసరం ఉండదు. సో ట్రై చేయండి. అలాగే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీరు చేసుకున్న తర్వాత. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వారైతే మన హైదరాబాద్ సాల్ మిక్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ ఎనేబుల్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.